మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సో రామేశ్వరం నుంచి మనం ఇప్పుడు ఇంకొక లొకేషన్కి వచ్చాను. రైట్ నో ఇప్పుడు నేనున్న ప్లేసు తంజావూరు. మా హైలైట్ ఉందిరా ఆయన. చూడండి ఒకసారి ఈ లొకేషన్. సో ఇది బృహదీశ్వర టెంపుల్. ఇది చాలా ఓల్డ్. దీనికి పెద్ద స్టోరీ మామూలుగా లేదు. మనుషులు కట్టారు, ఏలియన్లు కట్టారు కూడా తెలియదు. అట్లా ఉంటుంది ఈ గుడి లోపల ఆర్కిటెక్చర్ మొత్తం. ఒకసారి లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం ఎట్లా ఉందనేది. ఈ వ్యూ సూపర్ ఉంది కదా. లోపలికి వెళ్ళాక చూపిస్తాను మీకు ఏంటి గుడి ఎట్లా ఏంటి అనేది. చిన్న సైజ్ కోట లాగానే ఉంది కదా. సో ఇది గుడి లోపలికి వస్తే వ్యూ. అక్కడికి కొంచెం నీడలోకి వెళ్ళాక దాని స్టోరీ, చిన్న స్టోరీ ఉంది, చెప్తాను మీకు. కింద కాలు కాలిపోతున్నాయి నాకు. మన ఇండియాలోనే ఇంకొక అతిపెద్ద శివలింగం ఇక్కడ ఉంది. బృహదేశ్వర టెంపుల్. ఈశ్వర నంది ఎంత పెద్దగా ఉందో లోపల. దీని గురించి అండ్ మీకు ఇంకోటి చెప్పాలి. ఈ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, సేమ్ బాహుబలిలో అనుష్క శివాలయంకి వెళ్తుంది చూడండి. అందులో బ్లాక్ కలర్ ఉంటుంది, ఇది రెడ్. సో దీని మోడలే వాళ్ళు అందులో పెట్టారు. ఇది అండ్ ఇది మొత్తం సింగిల్ స్టోన్. ఎండకు అసలు ఏం కనిపించట్లేదు. మొత్తం పెద్ద కోట టైప్లో ఉంది ఇది చూసారా. అండ్ మీకు అక్కడ పైన రౌండ్గా కనిపిస్తుందా, గోపురం కాకుండా స్టోన్, అదొక్కటే 70 టన్ను ఉంటుంది, 70 టన్నులు ఉంటుంది. అదొక్కటే ఓన్లీ ఆ రౌండ్గా బాల్ షేప్లో ఉంది కదా గుబ్బగా. సో అదొక్కటే 70 టన్నులు. అండ్ ఈ గుడిని మనుషులు కట్టారో, ఏన్షియన్ స్ట్రక్చర్ అంటే మనుషులు కట్టారో లేదా ఏలియన్స్ చేత కట్టబడిందో ఎవరికి తెలియదు. సో దీన్ని ఏంటంటే యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఒకటి చేశారు దీన్ని. అండ్ దీన్ని కట్టింది కూడా 1011వ సంవత్సరంలో కట్టారు. చూడండి అట్లుందో. బృహదేశ్వర ఆలయం వెనకాల ఇంకా అదిరిపోయింది. ఎంత హైట్ ఉంది అసలు. కళ్ళు ఎత్తలేకపోతున్నాం, కళ్ళ ఎత్తలేకపోతున్నాం పైకి. ట్రైపాడ్ ఎలా చేయనియలే, కెమెరాని మాత్రం మంచిగా ఎలా చేశారు. కానీ అదేందో ఏ అర్థం కాదు కొన్ని గుళ్ళల్లో. నేను ఫస్ట్ టైం చూస్తున్నా కింద ఇటుకలతో ఫ్లోర్ వేయడం. ఇది చూసారా. అండ్ ఇదే చూసారా. అబ్బాబ్బాబ్బా
బృహదేశ్వర టెంపుల్ లోపల వ్యూ ఇది. అండ్ ఇక్కడొకటి అక్కడొకటి గుడి ఉన్నది. సో ఒకసారి వెళ్ళి చూద్దాము. ఇదంతా మొత్తం అన్ని లింగాలు ఉన్నాయి లోపల మొత్తం చాలా వరకు. డౌట్ వేస్తుంది అప్పుడప్పుడు. అండ్ ఇది ఏం స్టోనో కూడా ఎవరికి అర్థం కాదు, యునెస్కోలకు కూడా అర్థం కాలేదు. దీని మీద ఉన్న రాయి యునెస్కో వాళ్ళకి కూడా అర్థం కాలేదు ఎట్లా కట్టారనేది. అదే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎంత స్ట్రాంగ్ గ్రానైట్ రాయితో అయినా సరే ఇట్లాంటి స్ట్రక్చర్స్ని ఎవరు కట్టలేరు. మొత్తం లవర్ స్పాట్ ఉన్నట్టున్నది. ఇది ఇంకా భలే ఉంది. దీనికి కూడా అదే స్ట్రక్చర్ ఉంది కానీ క్యూట్గా ఉంది, చిన్న గుడి. నాకు ఇదే నచ్చింది బాగా, ఎంత పెద్దగా ఉందిరా నాయన. అండ్ ఇది సైడ్ నుంచి వ్యూ. ఇక్కడ ఏదో చిన్న మండపంలా ఉంది. చాలామంది వచ్చారు జనాలు. పైన ఏమండ కింద కాళ్ళు పెనం మీద ఉన్నట్టున్నాయి. షబ్బా, ఎంత మామూలుగా లేదు. సమ్మర్ ఉన్నట్టున్నది ఇది. చేయడానికి పావురాలు ఉన్నాయి. ఆహా, అలా ఉంది కదా. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా ఈ కోట చుట్టూ ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్క ఛాంబర్లో ఒక్కొక్క శివలింగం ఉంది. ఇక్కడ ఒక చిన్న గుడి, పూజలు చేస్తున్నారు అనుకున్నా. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ స్టోను మీద కనిపిస్తున్న కలరు చాలా డిఫరెంట్ ఉంది, రెడ్గా ఉంది. 1011 సంవత్సరంలో కట్టింది, ఇప్పటికి ఇట్లా ఉందంటే అసలు అది కూడా ఎంత గ్రేట్. అదే ఇప్పుడు కాలంలో మన వాళ్ళకి ఇట్లాంటి రాళ్ళు దొరికినా సరే కట్టమనండి, అవి కూడా కట్టలేడు. ఎంత గట్టి గ్రానైట్ రాయి దొరికినా సరే కట్టలేరు. ఈసారి అసలు ఎట్లుందో దేవుడా. ఎట్లా కట్టిరు ఎంత పెద్దది చూడ, అసలు ఎంత హైట్ ఉంది అది. తంజావూరులో ఇంకేం ఫేమస్? పెయింటింగ్. తంజావూరులో పెయింటింగ్ ఇట్లా బొమ్మలు ఊగుతాయి చూడండి. మెడ ఒకటి, నడుము ఒకటి, కాళ్ళు 3 పార్ట్స్గా బొమ్మలు ఉండి ఇట్లా 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 ఊగుతూ ఉంటాయి. సో ఆ బొమ్మలు చెక్క బొమ్మలా ఉంటాయి కదా అవి. నెక్స్ట్ పెయింటింగ్. ఇరాకో అక్కడ నుంచి గమ్ ఇంపోర్ట్ అవుతుంది. గోల్డ్ ఫాయిల్ ఉంటుంది కదా, బంగారపు ఫాయిల్, ఆ గోల్డ్ ఫాయిల్తో పెయింటింగ్ వేస్తారట. అది ఒక రథం లెక్కనే ఉంది ఇది నిజంగా. ఇక్కడంతా ఇది అది చూస్తేనేమో అక్కడ టెంపుల్ సూపర్ ఉంది. కానీ లోపల మీకోసమే ఇంత కష్టపడేది. చాలామందికి తెలియదు ఇట్లాంటివి, కానీ ఇక్కడ డ్రోన్ ఎగరేస్తూ ఉంటుంది సామిరంగా. కత్తి లాంటి వ్యూస్ ఉంటాయి. నైట్ టైం ఉంటాయి ఇక్కడ. లైట్స్ కూడా ఉన్నాయి, మంచి మంచి కలర్ లైటింగ్స్ ఉన్నాయి. వా, ఇంకోటి చూపిస్తుంది చూడండి మీకు.
అసలు చూడండి ఎట్లుందో దేవా. ఇట్లాంటి మన తెలంగాణ ఆంధ్రాలో తక్కువనే అన్నీ ఇట్లా ఓల్డ్ స్ట్రక్చర్స్ అన్నీ, ఏన్షియన్ స్ట్రక్చర్స్ అన్నీ కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఇటు సైడే ఉంటాయి ఎక్కువ. కేరళ చూడండి అనంత పద్మనాభ టెంపుల్ ప్రపంచం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద అతి సంపద కలుగున్న టెంపుల్. అండ్ ఆస్తులు, గుడికి అంటూ కొన్ని ఆస్తులు ఉంటాయి, అవి ఎవరు ముట్టుకోవడానికి ఉండదు, ఎవరు తినడానికి కూడా ఉండదు. అవి దానిలో ఏదైనా పంట వేసినా సరే అవి గుడికే వాడాలి, గుడి నుంచి వచ్చే ట్రస్టులకు వాడాలి, అంతేగాని అట్లాగా ఎవరికి వాడడానికి ఉండదు. అతి సంపద కలుగున్న గుళ్ళల్లో టాప్ అనంత పద్మనాభ టెంపుల్. పడుకొని ఉంటాడు కదా, సో ఆ విగ్రహం. సో కేరళ వెళ్ళాలి యాక్చువల్గా మేము కూడా. సో ఈ సౌత్ ఇండియన్ ట్రిప్లో కేరళ వెళ్ళలే, బికాస్ తెలిసింది కదా, ఈ పాస్ ఉన్నా సరే, ఆర్టీపీసీఆర్ ఉన్నా సరే నాట్ అలౌడ్. రోజుకి 35,000 కేసులు వస్తున్నాయంట ఇప్పటికీ అక్కడ. సో అది మ్యాటర్. లేకపోతే మాకు చిటికల పని కేరళ వెళ్ళిపోవడం. అంతెందుకు, అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళం, ఇక్కడ జాగ్ ఫాల్స్ దాకా వెళ్ళిన వాళ్ళం, ఇంకా అక్కడ నుంచి దగ్గరే. జాగ్ ఫాల్స్ కాదు, కన్యాకుమారికి వెళ్ళే రూట్లోనే పక్కనే ఉంటాయి. ఇట్లా స్ట్రైట్గా పోతాము కన్యాకుమారికి, రైట్ సైడ్ అన్నీ కేరళ కొండలే కనిపిస్తాయి. ఇది గుడి, బృహదీశ్వర టెంపుల్. కేరళ నెక్స్ట్ టైం చూస్తాను, నేను ఒక్కడిని వస్తాను ట్రైన్లో కుదిరితే. ఇది వ్యూ ఎంట్రన్స్. ఒకసారి పైకి వెళ్దాము గుడి దగ్గరికి. నేనైతే ఇంకా చెప్పు లేకుండా అసలు కాళ్ళు సిరిసిరిసి డ్యాన్స్ అవుతున్నాం. ఫుల్ డిహైడ్రేషన్ అవుతుంది. పొటాషియం అదేదో తగ్గితే బాడీలో విటమిన్ చెమట్లు ఎక్కువ పడతాయి అన్నమాట. చిన్నది చూడండి పాలి, చిన్న మందిరం ఇది, భలే ఉంది. మొత్తం సింగిల్ స్టోన్, ఇది మొత్తం చూడండి, ఇది మొత్తం సింగిల్ స్టోనే. దేవుడా ఎట్లా కడతారా ఇది, షాకింగ్ ఉంటాయి అసలు భలే. ఒక మనిషితో అయ్యే పని కాదు ఇది, 100 మందితో కూడా అయ్యే పని కాదు. ఎన్ని వేల మంది కట్టి ఉంటారు. మనుషులతో అవునా అని అనిపిస్తుంది, కానీ మనుషులతో కట్టిందో కాదు కానీ కన్ఫర్మ్ లేదు. అరే ఇదేం వెరైటీగా ఉంది. ఈ గ్రానైట్ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ గ్రానైట్ నుంచి ఉంటే కాలట్లేదు, చల్లగా ఉన్నది. సో ఇట్లాంటివి నేను ఇక్కడ హంపీలో చూసా. సో ఇది గుడి లోపలికి లేదు యాక్చువల్గా, ఎంట్రన్స్ లేదు. సో ఈ గుడి లోపల వినాయకుడు ఉంది, సింగిల్ స్టోన్. ఆ పైన ఒక్కటి, ఆ బృహదీశ్వర పైన గుడి పైన ఉంది కదా, అదొక్కటే 70 టన్స్ ఉంటుంది. ఈ గోడ కనిపిస్తుందా? ఆ గోడ పైన చిన్న కనిపిస్తున్నాయా, మొత్తం నంది విగ్రహాలు గుడి చుట్టూ ఉన్నాయి గోడ మీద వాళ్ళగా మొత్తం. చేయి లాగుతుంది ట్రైపాడ్ లేకపోతే. ఇదేం దిక్కు మళ్ళీ చెక్ కెమెరాలు ఫోన్లు ఇది ఉన్నది, ట్రైపాడ్ పట్టుకుంటే ఏమవుతుంది, సెల్ఫీ స్టిక్ రా ఆయన అని చెప్పినా కూడా అది. ఇక్కడ చల్లగా వస్తుంది గాలి. అమ్మ నాకు ఈ వ్యూ ఫిదా అయిపోయినా నేను ఇక్కడ. దీనికి చూడు అసలు దేవుడు
వ్యూ అద్దరిపోయేలా. నంది చూపిస్తాను చూడండి ఒకసారి ఎట్లుందో. అరే భలే ఉంది, ఇది భలే పెట్టారు ఇప్పుడు నీకు ధ్వజస్తంభం ఎంతగా ఉంది. అండ్ చూసారా నంది మామూలుగా లేదు, ఎంత పెద్దగా ఉంది. రామేశ్వరంలో అయితే ఆ పైకి స్లాబ్కి తగులుతుంది, అంత పెద్దగా ఉంటుంది అది. సూపర్. పైకి ఎక్కుదామంటే వ్యూ లేదు. అక్కడ తేలిక కనిపిస్తాడు నంది మండపాట. మీకు కావాలంటే పాజ్ చేసుకొని. దిస్ మండప is situated on the same axis of Garbhagriha okay, Garbhagriha and Ardha Mandapa of the main shrine. A large చదివి ఓపిక లేదా, స్క్రీన్ షాట్ తీసుకొని లేదా పాజ్ చేసుకొని చదవండి. యునెస్కో కళ్ళు పడ్డాయి అంటే చాలు, ఇంకా లాగేసుకుంటుంది అది. తెలిసింది కదా, యునెస్కో ప్రపంచంలోనే అతి పెద్ద గ్రూపా ఎట్లా చెప్పాలి. ఇప్పుడు మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, సో వాళ్ళకి ఏంటంటే ప్రపంచం మొత్తానికి యునెస్కో అనేది అట్లాంటిది. మొత్తం హెరిటేజ్ సైట్స్ని డిక్లేర్గా చేసేది యునెస్కో అబ్బా. సో అది మళ్ళీ అది మంచి మంచి పనులు కూడా చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవడం అట్లాంటి పనులు కూడా బాగానే చేస్తుంది. ఎర్రగా ఉంది వెరైటీగా మొత్తం. కొన్ని ఫొటోస్ దిగేసి జంప్ అయిపోదాం ఇక్కడ నుంచి. ఆ ఫొటోస్ చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ పేరు క్యాంపింగ్ తెలుగు ట్రావెలర్. నా ఫోటో ఉంటుంది, డైరెక్ట్గా ఫాలో కొట్టేసేసి మెసేజ్ పెట్టండి, రిక్వెస్ట్ పెట్టండి, అన్నీ చేసేయండి. ఏది చేయాలనిపిస్తే అది చేసేయండి. నేను దానికి రిప్లైలు కానీ ఏం చేయాలంటే అది చేస్తూ ఉంటాను మీకు. నేను ఇక్కడ కూడా మెన్షన్ చేస్తా, ఇది లేకపోతే అయితలేదు ఎక్కడ. సో 2 ఫోటోలు దిగేసి వెళ్ళిపోతా ఇక్కడ నుంచి, టైం లేదు. ఇంకోటి చూపించడం మర్చిపోయాను. ఇక్కడ చూడండి రాళ్ళ మీద ఏదో డిఫరెంట్ లాంగ్వేజ్లో రాశారు. ఐ థింక్ ఇది చోళ రాజులది అనుకుంటా, చోళ రాజులు పాండ్యరాజులు లాంగ్వేజ్. ఎవరికైనా ఇస్తే చెప్పండి, కష్టమేలే కానీ ఊరికే అన్నా. కానీ అసలు ఏమేమో రాస్తున్నాయి. చిన్నప్పుడు నేను అక్షరాలు నేర్చుకునే ముందు ఈ గీతలే రాశాను అనమాట. ఊరికే అన్నాను మొత్తం రాసిన, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం అయ్యాను. ఏందో గుడి పక్కన సైడ్ వ్యూ చల్లగా ఉంది, కానీ మోగెండ కొడుతుంది. కరెక్ట్గా నడినెత్తినుంది ఎండ, మండిపోతుంది. ముందు నుంచి తీస్తుంటే కెమెరాలో సన్ పడుతుంది ఫుల్గా. కెమెరా ఏమో కార్లోనే ఉంది, మళ్ళీ రోడ్డు మీద పోయి తేవాలి ఇప్పుడు. ఓపిక నోరు ఎండిపోతుంది. అది పొటాషియం అనుకుంటా, ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది, ఊరికి చెమట పడుతుంది. పొటాషియం తక్కువైతేనే అనుకుంటా, అదే విన్నా మరి నేను. అది తక్కువైతేనే చెమట ఊరికే వస్తుంది. అక్కడ కరెక్ట్ ఉన్నది ఫోటో దిగడానికి. ఓకే మరి ఫొటోస్ దిగేసి. సో నేను చెప్పింది కరెక్టే. సో ఈ టెంపుల్ని చోళరాజులు కట్టారు. చూసారా, తంజావూర్ అండ్ ద చోళాస్. కావాలంటే పాజ్ చేసుకొని చదువుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది గుడి మ్యాప్. ఇది మ్యాప్ గుడిది.
ఉంది. భలే భలే చేశారు. కాలేజ్ అయిపోయినట్టుంది కరెక్ట్ కదా, 12:30 అయింది కదా. కాలేజ్ వదిలి పెట్టారు, తట్టబుట్టలు బ్యాగులతో సహా ఈడికి వచ్చినారు అందరూ. కాలేజ్ నుంచి డైరెక్ట్గా మొత్తం లవర్స్ ఉన్నారు మీ దీనిలో. ఏడు చూసినా లవర్సే ఉన్నారు. గుడివి యాక్చువల్గా ఈవినింగ్ టైంలో వస్తే బాగుంటుంది ఫోటో. సన్ కొంచెం ఫెయిల్యూర్ అయ్యి కొంచెం లైట్గా కనిపిస్తుంటే ఫొటోస్ బాగా వస్తాయి. నడినెత్తి ఉంది అంట, మా పక్కన కింద కాలుతుంది, మొఖం నల్లగా వస్తుంది ఫోటోలో. నీ కాలు కాలుతాయి. సో అది ఇక్కడ నుంచి జంప్ జిలానిక. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే కొంచెం సజెస్ట్ లిస్ట్లోకి వెళ్తుంది న్యూ క్రియేటర్ని. థ్యాంక్ యూ. Fearless.